దేవుని యొక్క వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 23వ వాక్యం. యేసువారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలో ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులందరినీ, దయ్యం పట్టిన వారిని, చంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకుని రాగా ఆయన వారిని స్వస్థపరచెను. గలిలయ, దెకపొలి, యెరూషలేము, యోదయ అను ప్రదేశముల నుండి, యొర్దాను అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. యోహాను సువార్త 17వ అధ్యాయం మరొక లేఖనం 1వ వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా ఘడియ వచ్చి ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి. పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, దయగలిగిన మా తండ్రి, కృపలో ఐశ్వర్యవంతుడమైనటువంటి మా ప్రభువా, ఈ సంవత్సరము చివరి ఆదివారంలోనికి మమ్మల్ని మీరు ప్రవేశపెట్టి నేటికి మమ్మల్ని మీరు సజీవులుగా ఉంచినటువంటి గొప్ప దేవుడవు నీవు గనక అయా, నీ గణనామానికి మహిమ చెల్లిస్తూ కొద్ది మాటలు నీ లేఖనాలు మేము ధ్యానం చేసుకుని పోతుండగా చేరి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి సకల ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకున్నామని పిల్లలు వచ్చిన ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మనాథుడు ప్రియరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందాం. గాడ్ బ్లెస్ యూ. సౌండ్ పెట్టండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా. మంచిది గట్టిగా ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొత్త సంవత్సరంలోనికి వెళ్ళబోతున్నాం. పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు, అసూయలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ఆమేన్ మనమందరము కూడా సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యత కొరకు మనము ప్రయాసపడాలి. ప్రైజ్ ది లార్డ్. వింటున్నారా? సమాధానం అనేటువంటి బంధము చేత ఆత్మ కలిగించేటువంటి ఐక్యత. గట్టిగా దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రాముఖ్యంగా ఈ పగటి కాల సమయంలో నా అంశం ఏంటంటే, సండే స్కూల్కి పోవాలని ఉండకూడదు. పిల్లలందరూ సండే స్కూల్లో ఉండాలా? ఇంకా ఉన్నారా పిల్లలు? దేవునికి స్తోత్రం కలుగునగాక. యోహాను సువార్త 17వ అధ్యాయం 1వ వచనములో ప్రభువు ప్రార్థన చేస్తూ, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది అన్నాడు. దేవునికి స్తోత్రం. నా గడియ వచ్చి ఉన్నది, నా సమయము వచ్చి ఉన్నది. దేవునికి స్తోత్రం. గట్టిగా. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయన ఏర్పాట్లో, ఆయన చిత్తములో, ఆయన దయా సంకల్పంలో ఉన్నటువంటి వారిని వాడుకుంటాడు. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడు తన ప్రజలను తన ఆత్మ చేత నింపుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. సృష్టి మొదలు పెట్టిన దగ్గర నుండి ఇప్పటి వరకు కూడా దేవుడు ఎన్నడూ కూడా తన ఆత్మను భూమి మీద నుండి తీసివేయలేదు. ప్రైజ్ ది లార్డ్. భూమి మీద నుండి మనిషిని తీసేస్తాడు కానీ ప్రవక్త చెప్తాడు,
తన ఆత్మను మాత్రం ఆయన తీసివేయడు. దేవునికి స్తోత్రం. ఆ ఆత్మ ఆయన కృపలో, ఆయన ఏర్పాట్లో, ఆయన చిత్తములో, ఆయన ఆజ్ఞలు గైకొని ఆయన సన్నిధిలో నిలిచి ఉన్న వారి మీద తన ఆత్మను కుమ్మరిస్తాడు. దేవునికి స్తోత్రం. అదే ఆత్మ మనం గనక చూస్తే ఏలియా మీదకి వచ్చింది. ఆమేన్. ఏలియా మీద ఉన్నటువంటి ఆత్మ 2 పాళ్ళు ఎలీషా మీదకి వచ్చింది. అదే ఆత్మ బాప్తిస్మం ఇచ్చు యోహాను మీద కూడా పనిచేసింది. ప్రైజ్ ది లార్డ్. ఈ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోయేటువంటి మనమందరము కూడా తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, వాగ్దానాలు ఎప్పుడు ఉండే, ఆమేన్, వాగ్దానాలు ఎన్నైనా అవి క్రీస్తునందు అవునన్నట్టుగా ఉన్నాయి. కానీ దేవుని ఆత్మ చేత మనము నడిపించబడాలి. ఇది ప్రాముఖ్యం. గడియ వచ్చి ఉన్నదంటే సమయం వచ్చింది. ఇప్పుడు వైసీపీ వచ్చిన కాడి నుంచి టీడీపీ వాళ్ళందరినీ విమర్శలు పెడుతున్నారు కదా, పెడుతున్నారు, తెలిసింది, అది పేపర్లో చూస్తున్నాం. వాళ్ళు ఏమంటున్నారు, మాకు కూడా ఒక టైం వస్తుంది, మేము కూడా చూపిస్తామంటున్నారు. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు వచ్చి వీళ్ళు కూడా వాళ్ళని విమర్శలు పెడతారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, మాకు కూడా ఇవన్నీ బైబుల్ మాటలే, ఏది అర్థవుతారు నాకల్లే, రాజకీయాల గురించి చెబుతాను పాస్టర్ గారు. నేను ప్రసంగి 3:1 ఏముంటది, ప్రతిదానికి సమయం కలదు. ఇప్పుడు నీ సమయం కాబట్టి నువ్వేమైనా మాట్లాడదు, ఓకేనా? కానీ ప్రతిదానికి ఒక సమయం ఉంది. అలాగే దేవుడు కూడా చెప్తున్న మాట ఏంటంటే, నా గడియ వచ్చిందంటే అర్థం ఏంటంటే ఒక సమయం రాబోతుంది. ఇప్పుడు ప్రభు మనతో మాట్లాడే మాట ఏంటంటే, ఇప్పుడు దాకా ఎట్ట నడిపించబడ్డావో తెలీదు, ఎటు తిరిగావో తెలీదు, ఎటువైపు వెళ్ళావో తెలీదు, ఎటువంటి పాపిష్టి కార్యక్రమాలు చేసావో తెలీదు, నువ్వు చేసేది ఎవడికి తెలియకపోవచ్చు. కానీ మారు మనస్సు పొందే సమయం ఒకటి వచ్చింది. ఆమేన్. పాపిష్టి బ్రతుకులు మార్చుకునేటువంటి సమయం ఒకటి వచ్చింది. హల్లెలూయా. పరిశుద్ధతలోనికి వచ్చేటువంటి సమయం ఒకటి వచ్చింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆ సమయంలోనికి రావాలి. దేవుని ఆత్మ చేత నడిపించబడేటువంటి సమయంలోకి రావాలి. ఆయన ఆత్మ చేత నింపబడాలి. ఆయన ఆత్మ ద్వారా నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ ప్రవక్త ఏమంటాడంటే, దేవుడు ఎప్పుడూ కూడా తన ఆత్మను ఎన్నటికీ తీసుకోడు. ఆమేన్. కానీ మనిషిని మాత్రమే తీసుకుంటాడు. మనుషులే వెళ్ళిపోతారు భూమి మీద నుంచి, కానీ తన ఆత్మ మాత్రం ఎవరైతే అడుగుతారో తన్ను అడుగు వారందరికీ పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. అందుకే పరలోకానికి ఎప్పుడైతే ప్రభు వెళ్ళాడో, నేను వెళ్ళిపోతున్నాను, మిమ్మల్ని అనాథలుగా విడవను, కాబట్టి నేను వెళ్ళిపోయి వేరొక ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాడు. ఆయన వచ్చి ఏం చేస్తాడు, ఆదరిస్తాడు. ఆదరణకర్త ఏం చేస్తాడు అంటే అడుగుతారండి, ఆదరణకర్త ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. అదే 2000 సంవత్సరాల క్రితం ప్రభు మనకిచ్చిన వాగ్దాన వాక్యం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ఆయన ఆత్మ చేత నడిపించబడతారో వారందరూ
ఆయన పిల్లలై ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే ఆయన సన్నిధిలో విశ్వాసముతో ఉంటారో, విశ్వాసముతో అడుగుతారో, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికముగా చేయుటకు శక్తి కలిగినటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు బ్రతికున్న కాలములో, ఆయన భూమి మీద సశరీరుడుగా సంచరిస్తున్న దినాలలో కొన్ని ప్రాంతాలలో ఆయన ఎటువంటి అద్భుతాలు చేయలేదంట. ఎందుకని? వారి యొక్క అవిశ్వాసమును బట్టి అక్కడ ఆయన ఏ కార్యములు చేయలేదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ ప్రభువు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన ఆకాశము వైపు కన్నులెత్తి చెప్తున్న మాట, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. అంటే ఆ మాటకు అర్థం ఏంటంటే, గడియ అన్న దగ్గర ఇంగ్లీష్లో ఏమని ఇచ్చాడంటే హవర్ నిచ్చాడు. హవర్ అంటే ఒక గంట. దేవునికి స్తోత్రం. అంటే నా సమయము వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ నూతన సంవత్సరంలో ప్రభు వచ్చిన ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు మారు మనసు పొందే సమయం వచ్చింది. ఆమేన్. హల్లెలూయా. పాపిష్టి జీవితాలు విడిచిపెట్టే సమయం వచ్చింది. లోకాన్ని పూర్తిగా విడిచిపెట్టాల్సినటువంటి సమయం వచ్చింది. నేను విడిచిపెట్టాయా ఏందంట అన్నావు అనుకో, సంచి తగిలించుకునే సమయం చెప్పరేందే వచ్చిద్ది అనండి. వచ్చింది కాదు, మంచాన పడే సమయం. సోమాను కొత్త సంవత్సరంలో పోతుంటే ఏందండి మాటలు పాస్టర్ గారు. నేను మనుషుల గురించి చెప్పట్లా, ఆ చెడిపోయిన వాళ్ళని కూడా అంటలా నేను. అర్థమవుతుందండి? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసే ప్రతి ఒక్కడు కూడా ఇక్కడే అనుభవించాల. ఆ పోయినా ఎవరు చూడపోయిన నరకం అంటే ఎవరు చూడబోయి ఏడో చూపిస్తాడు లాగు. ఎంత సుఖపడ్డావో అంత ఇక్కడ అనుభవించవలసినదే. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి సమయం చెప్పండి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రపంచాన్ని నీటితో నాశనము చేయాలని దేవుడు అనుకున్న సమయం వచ్చినప్పుడు, ఆ కాలంలో ఉన్నటువంటి నోవహును, నోవహు కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు. మిగతా వాళ్ళంతా ఎవరు? పాపిష్టి గుంపేగా. మిగతా వాళ్ళంతా ఎవరు? ఇంచుమించు 120 సంవత్సరాలు అక్కడ ఉన్నటువంటి ఆ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు నోవాహు సువార్త చెప్పాడు. విన్నారా? ఓహో, మేము చాలా ఎన్నోలేటంటే ఆ పాస్టర్లు అంతే అటు చెబుతారు. అటు చెప్పకపోతే వాళ్ళకి మనశ్శాంతి ఉండదు కదా. వాళ్ళంతే చెబుతారు. ఓ పాపిష్టిది ఇంకో పాపిష్టిది అంత చెబుతుందంటే ఏమని, ఆమె ఇన్ని సంవత్సరాలు చేస్తాను, నన్ను ఏం చేసిండ దేవుడు, నిన్ను మాత్రం ఏం చేస్తాడే. ప్రసంగి 3:1 చదవండి. అదే వదిలే ఆకాశం అవకాశం ప్రతిదానికి సమయం కలదు. అంటే నీకు 3 సమయం కలదు. చెప్పండి, కలదు అనండి. అది పరిశుద్ధులు ఎగిరిపోయే సమయం కలదు. పరిశుద్ధులకు మంచి రోజులు వచ్చే సమయం కలదు. హల్లెలూయా. అందుకనే నోవాహు జలప్రలయము కాలములో ఎవరు ఆ నోవాహు వర్తమానాన్ని అంగీకరించకపోతే ప్రతి జాతిలో ఒక ఆడదే ఒక మగదే అన్నీ ఎక్కినాయంట. వాళ్ళలోకి పక్షులు ఎక్కినాయంట, జంతువులు ఎక్కినాయంట. కానీ మనుష్యులు ఎవరో కూడా ఎట్లా? ఎందుకని? ముదిరిపోయినారు కదా, లెక్క చేయరు చెప్పిన మాట. తీరా మంచంలో పడుకుని
అంటుంటారు చూడు, అప్పుడు అసలు అవకాశమే. మంచిలు ఇచ్చేవాడు కూడా వాడు వయసు ఉందని, యవ్వనం ఉందని, కొంచెం అందం ఉందని, కొంచెం ఎర్ర పుట్టక పుట్టావని ముడిసి పడితే ఆ సమయం వచ్చింది, ఏం చేయాలో ఆయన చేస్తాడు. అందుకే నేను వెయిట్ అండ్ సీ అని చెప్పింది. వేచి చూడండి అని ఎందుకు చెప్పాను? ఆ సమయం రావాలి. ఎందుకు ఆ సమయం దాకా దేవుడు మంచివాడు అనండి, మంచోడు కాబట్టి కొంచెం ఇప్పటికన్నా మారుతామేమో, 2023తోనన్నా ఈ రోజుతోనన్నా నీ దరిద్రపు అలవాట్లని మానుకొని మంచోడిగా మారుతామేమో, మంచిదానిగా మారుతామని దేవుడు నీకు ఏది పెట్టకుండా ఏది రానియకుండా కాపాడుకుంటూ వస్తాడు. ఎందుకు? నువ్వు ఆయన బిడ్డవు కాబట్టి. మంచోడు కోపం వస్తే అది ఆయన కోపం వచ్చిందనుకో, దేవునికి స్తోత్రం. అందుకే అన్ని ఎక్కిన తర్వాత దేవుడు ద్వారాన్ని మూసేశాడట. తలుపు ఎవరు మూశారు? దేవుడే మూశాడంట. నాగదండి దేవునికి స్తోత్రం. చూసినారా? వాక్యంలో దేవుడు చెప్పిన మాట ఏంటంటే వెనక్కి తిరిగి చూడొద్దని. నేను అన్నాను అనుకో, లోతు వారి అటు చూసి ఏమైంది, అది మీ చూపు అంతా ముందుకే ఉండాలి. ప్రైజ్లో గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడే ద్వారాన్ని మూసాడంట. ఇప్పుడు ప్రవక్త అంటాడు, మీ అందరి నిమిత్తము అనండి, మీ అందరు కదా, మా అందరి నిమిత్తం అనండి. దేవుడు ద్వారమును మూసే సమయం ఒకటి రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడు ఆ ద్వారాన్ని మూసివేయబోయే సమయానికల్లా నువ్వేం కావాలి? కృపలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. కృపలో నిలిచి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే ప్రభు ప్రేమతో మీకు చెప్తున్న మాట ఏంటంటే, గతించిన సంవత్సరాల్లో ఎట్ట బతికావో, ఎట్ట జీవించావో, దేవునికి విరోధంగా ఎట్లా బ్రతికావో అవన్నీ అనవసరం. కానీ కొత్త సంవత్సరంలోనికి ప్రవేశించబోయేటువంటి మనం ఆమేన్ తప్పనిసరిగా మన రోత జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధుడైనటువంటి యేసు వైపు గనక నీవు తిరగగలిగితే నీ జీవితం అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా? అందుకే మొదటి కీర్తనలో ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గముందు నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రులు దానిని ధ్యానించువాడు ధన్యుడు. వారానికి ఒకసారి ప్రార్థనకు వస్తే నీ ఆత్మీయత ఉంటుందా? నెలకు ఒకసారి ప్రార్థనకు వస్తే ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదుగుతున్నట్టేనా? అందుకే ప్రతి విశ్వాసి కూడా రోజుకో 10 అధ్యాయాలు బైబిల్ చదవాలి. రోజు కొన్ని గంటలు ప్రార్థన చెయ్యాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన నిన్ను పాపం చేయకుండా ఆపుతుంది. నువ్వు ప్రార్థన చేసినప్పుడు చెడు ఆలోచనలు, చెడు కార్యాలు నీలోనికి రాకుండా ఆ ప్రార్థన నిన్ను ఆపేస్తుంది. హల్లెలూయా. నువ్వు గనక ప్రార్థన చేయకుండా బైబిల్ చదవకుండా ఉంటే ఆత్మీయతలో ఎదగటానికి బదులు ఆత్మీయతలో దిగజారిపోతావు. దిగజారిపోయినటువంటి పక్షములో జరిగేటువంటి సంభవాలు ఏంటాయంటే రోగాలు, వ్యాధులు, అసమాధానం,
కుటుంబం అంతా కూడా అల్లకల్లోలాలయ్యేటువంటి పరిస్థితి. నెలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి, వింటున్నారా, 3 నెలలకు ఒకసారి. ఇది కాదు, దేవునితో వ్యక్తిగతమైనటువంటి అనుభవాన్ని ప్రతి దేవుని బిడ్డ కలిగి ఉండాలి. ఈ సంవత్సరం ప్రారంభంలో నేను మీకు చెప్పిన మాట అదే. ఎంతవరకు పాటించారో నాకు తెలియదు. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, హెచ్చుగా ఉండి ప్రార్థన చేయండి, ఎడతెగక ఉండి ప్రార్థన చేయండి, విసుగక నిత్యము ప్రార్థన చేయండి. ఈ అనుభవాలలో ఎవరైతే ఉంటారో ఎప్పుడు ఘోరం రోగినా ఎత్తబడే గుంపులోకి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రము కలుగునగా. కాబట్టి ఈ చివరి దినాల్లో దేవుని పిల్లలందరూ కూడా దేవుని పక్షాన నిలబడాలి. ఆమేన్. దేవుని పిల్లలందరూ దేవుని పక్షాన నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఎంతవరకు నువ్వు ఎవరి పక్షాన నిలబడ్డావో, ఎంతవరకు ఎవరి పక్షాన ఉన్నావో, ఎంతవరకు ఏ పార్టీ పక్షాన నిలబడ్డావో, ఇప్పుడు ప్రభు పార్టీ పక్షాన నిలబడాల్సినటువంటి అవసరత వచ్చింది. దేవునికి స్తోత్రం. అదే మనం హెబ్రీ పిల్లలైనటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు, ప్రైజ్ ది లార్డ్, గట్టిగా స్తోత్రం చెప్పండి. వారు దేవుని పక్షమున నిలబడాల్సినటువంటి సమయం వచ్చినప్పుడు, ఆమేన్, హల్లెలూయా, ఏం చేశారు వాళ్ళు? మీకు రాత్రి చెప్పాను, దేవుని బీజము ఎవరిలో అయితే ఉంటుందో, ఆమేన్, ఆ వ్యక్తులు ఎన్నడూ కూడా వాక్యం విషయంలో రాజీ పడరు. దేవునికి స్తోత్రం. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని నిందలు అవమానాలు వచ్చినా వాళ్ళు వాక్య పక్షమున నిలబడి ఉంటారు. అందుకే అట్లాంటి వాళ్ళందరూ వర్ధిల్లుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం. అందుకే మన విశ్వాసాన్ని గురించి, మన విశ్వాసము యొక్క రంగు బయటపడేటువంటి సమయాలు కొన్ని వస్తాయి. వచ్చినప్పుడు ఏం చేయాలి? దేవుని కొరకు రోషము కలిగి నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. 2 చేతులు పైకెత్తి హల్లెలూయా. దేవుని పక్షమున ఒక నిజమైన విశ్వాసి అనండి, విశ్వాసి పక్షాన్ని నిలబడు. ఆమేన్. ఒక నిజమైన సేవకుడు సంఘములో ఉన్నప్పుడు సంఘము ఆ సేవకుని పక్షాన్ని నిలబడుతుంది. వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేయరు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకే షడ్రక్, మెషక్, అబేద్నెగోలు చెప్పిన మాట ఏంటంటే, రాజు అగ్నిగుండంలో పడేస్తానని చెప్పినప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్. ప్రైజ్ ది లార్డ్. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 19వ వచనం. వాళ్ళు అన్నారు, మా దేవుడు మండుతున్న అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించటానికి సమర్థుడు. దానికి రాజు ముఖం ఏమైందంట? చదవమా. అది వికారమైందంట. అసలు మిమ్మల్ని ఎవడు కాపాడుతారో దోస్తా, మిమ్మల్ని తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాను అన్నప్పుడు
ఇక్కడ చూడండి, ప్రవక్త ఏమంటాడంటే సమయము సమీపించి ఉన్నది. అదేమనగా ఆ హెబ్రీ పిల్లలు వారి యొక్క సాక్ష్యాన్ని ఆ అగ్నిగుండము ద్వారా ముద్రించవలసి వచ్చినది. ఎందుకో రాజాగ్ని ఎక్కువైపోయింది, అగ్నిగుండం 7 అంతలు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కోసారి సాతాను అనేక రకాలుగా మన మీదకు ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు, ఆమె చెప్పండి, సాతాను ఒత్తిడి తీసుకొచ్చినప్పుడు మనకు కూడా ఒక్కోసారి ఏం జరుగుతుందంటే, నిజంగా దేవుడు ఉన్నాడా, నిజంగా దేవుడు ఉంటే ఒకదాని బట్టి ఒకటి, ఏంటి శ్రమలు, ఏంటి కష్టాలు, ఏంటి బాధలు, ఆ శ్రమల నుండి, ఆ కష్టముల నుండి, ఆ బాధల నుండి, ఆ ఇబ్బందుల నుండి విడిపించేటువంటి సమయం ఒకటి త్వరలో నీ జీవితంలో రాబోతుంది. కాబట్టి అప్పుడు ఏం చేయాలి తెలుసా? ఆ సమయములోనే నువ్వు స్థిరంగా దేవుని కొరకు నిలబడి ఉండాలి. చాలా మంది చేసే పొరపాట్లు ఏంటంటే, ఒకదాని వెంట ఒకటి శ్రమలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దేవుడిని విడిచిపెట్టి లోకంలోకి వెళ్ళిపోతారు. అంతరాల కాడికి, తాయితుల కాడికి, మంత్రాల కాడికి. అప్పుడేం జరుగుతుంది? ఆటోమేటిక్గా సాతాను ప్రభావం నీ జీవితంలో ఎక్కువైపోతుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ సమయంలోనే ఎక్కువగా విశ్వాసముతో ప్రార్థన చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ బొమ్మకు మొక్కితే మిమ్మల్ని కాపాడుతాం, బొమ్మకు మొక్కకపోతే తీసుకెళ్ళి అగ్నిగుండంలో పడేస్తాం. ఇది తీర్మానం. వాళ్ళని ఒక్కొక్కరిని పక్కకి పిలిచి, ఏం సంగతి అంటే, మా దేవుడు కాపాడటానికి గొప్పవాడు. ప్రైజ్ ది లార్డ్. ఇది నేను చాలా సమయాల్లో మీకు చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. చింతించొద్దు, కలవరపడద్దు, దిగులు పడద్దు. ఆయన స్వస్థపరచుటకు శక్తి గలవాడని నువ్వు నమ్మితే నీకు స్వస్థత వచ్చే సమయం ఆసీనమైంది. సమయము సమీపించినదే. సమయము సమీపించింది గనుక ఈ ప్రవచన వాక్యములు వినువాడును, దానిని విని గైకొనువాడును ధన్యుడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఏమైంది? అగ్నిగుండము 7 అంతలైపోయింది. వాళ్ళందరిలో టెన్షన్ స్టార్ట్ అయింది, కానీ ఈయనలో టెన్షన్ స్టార్ట్ కాలే. ఇళ్ళలో రాజుగారికి కూడా టెన్షన్ స్టార్ట్ అయింది. ఆమె యోబును తన స్నేహితులు అన్నట్టుగా, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా? నీ భక్తి ఏం కావాలి చెప్పాలి? నీకు ధైర్యాన్ని పుట్టించాలి. అంటే నా దేవుడు స్వస్థపరుస్తాడు, నా దేవుడు విడిపిస్తాడు, నా దేవుడు నా జీవితంలో ఆశ్చర్య కార్యం చేస్తాడని నువ్వు నమ్మాలి. దేవుని యొద్దకు వచ్చేవాడు మొదటిగా ఆయన ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయగలడని నమ్మాలి. నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తావు. నమ్మకపోతే నీ జీవితంలో ఎటువంటి కార్యము జరగదు. అందుకే నమ్మి ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేయకపోతే ఏ కార్యం జరగదు. అందుకని ఎక్కువగా ఏం చేయాలి చెప్పాలి? దేవునికి స్తోత్రం. 7 అంతల అగ్నిగుండం. ఆమె 34వ కీర్తన 7వ వచనం. 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ అది. అమ్మా వింటున్నారా తల్లారా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవారి చుట్టూ దేవదూత కావలి ఉండి వారిని రక్షిస్తారు. ఇందులో నో డౌట్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఆయన ఉన్నాడని నువ్వు నమ్మాలి.
ఆయన ఏదైనా ఒక కార్యం నీ జీవితంలో చేస్తాడని నువ్వు నమ్మాలి. ఆయన సమయం నీ జీవితంలోకి వచ్చిందాకా నువ్వేం చేయాలి? ఎదురు చూడాలి. ప్రైజ్ ది లార్డ్. భయంకరమైనటువంటి పరిస్థితి కదా. ముగ్గురిని అగ్నిగుండంలో పడేయటానికి తీసుకుపోతున్నారు. దేశమంతా దానికి మొక్కుతున్నారు. దేశమంతా తలా ఒక మాట అంటున్నారు. మొక్కితే ఏమైంది, లోపల ప్రార్థన చేసుకోవచ్చుగా. ఊరకపోయి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నెత్తిని పెట్టుకుని పోయి లోపల ప్రార్థన చేసుకున్నట్టుగా మీరు కూడా చేయొచ్చు కదా. అవునా కదా? ప్రైజ్ ది లార్డ్. పోయి పొంగిచ్చి రావచ్చు కదా. వాళ్ళు ఏమంటున్నారు? మా రక్తంలో రాజీ పడే తత్వము లేదు. రావచ్చు కదా, కొలుపులకు వచ్చి దూరంగా నిలబడి చూడవచ్చు కదా. మేమంటే పందులు తింటాం, మీకోసం కోడిని కొత్తాం కదా, మేకపోతు పొట్టేళ్ళని తత్తాం కదా. రావచ్చు కదా. అనగా నిజమైన విశ్వాస అయితే ఏం చేస్తాడు? పదం పండు అంటాడా? దాని ఛాయలకు కూడా మేము రావంటాం. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే అది మాకు తలో. గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకెత్తి. పైనుండి ఈ సిట్యుయేషన్ అంతా కూడా దేవుడు దేవదూతలు చూస్తున్నారు. హల్లెలూయా. మీకు తెలుసా, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారము చేయుచున్నది. నిజమైన దేవుని పిల్లల మీద ఆయన కనుదృష్టి ఉన్నది. నువ్వు నిజంగా ఆయన బిడ్డవైతే నీ మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. నువ్వు డూప్లికేట్ అనుకో, సైతాన్ గాడు చూపుంటుంది నీ మీద. అందుకే యథార్థత చాలా ప్రాముఖ్యం. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకి. పైనుండి దేవుడు దేవదూతల ముగ్గురు చూస్తున్నారట. దేవుడు ప్రవక్త అంటాడు, దేవుడు అంట తన బిడ్డల మీద ఎంతో నమ్మకాన్ని కలిగి ఉంటాడు. ఆ నమ్మకాన్ని నువ్వేం చేస్తున్నావు? ఆ నమ్మకాన్ని నువ్వేం చేస్తున్నావు? లోకేశాలేత నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు. భార్య భర్త పట్ల గనక నమ్మకంగా లేకపోతే ఇంకాడికి ఎప్పుడు అనుమానమే. అర్థమైందా? ఎప్పుడు అనుమానమే. ఏదైనా బండి వచ్చినా కానీ ఎవరిది బండే అంటాడు. దేవునికి స్తోత్రం. ఫోన్ వచ్చిన ఫోన్ మాట్లాడితే అనుమానమే. ఎవరు మేవాడో? అన్ని అనుమానాలే. ఏంటది? అది సంగతి. అందుకే వాక్యము కూడా ఏమంటుందంటే, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. నువ్వు దేవుని సన్నిధిలో ఎంత నమ్మకంగా ఉంటే, ఎంత నమ్మకంగా ప్రార్థన చేస్తే, ఎంత నమ్మకంగా నువ్వు ఉంటే, అంతే నమ్మకంగా ఆశ్చర్య కార్యాలు బహు ఆశ్చర్యముగా జరిగించే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? నీకు తెలుసా, నువ్వు కరెక్ట్ వేలో కనుక ఉంటే నీ కోసం దేవదూతలు పంపిస్తాడండి. హల్లెలూయా. అదే 34:7 ఆయన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి. ఈ సంవత్సరం అంతా దేవదూతలు నీకు కాపుదలగా ఉండాలంటే, దేవుడే దిగొచ్చి నీకు కాపుదలగా భద్రతగా ఉండాలంటే, నువ్వు చేయాల్సిన ప్రాముఖ్యమైన పని ఏంటంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నమ్మకముగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. పైనుంచి దేవుడు దేవదూతలు చూస్తున్నారట. గాబ్రియేలు దూతంట పరిగెత్తుకొని వచ్చిందంట. పరిగెత్తుకొని వచ్చి కత్తి తీసి ఒక్క అవకాశం ఇస్తే భూమి మీదకు పోయి నెబుకద్నెజర్ని ఆడి రాజ్యాన్ని మొత్తాన్ని నాశనం చేస్తాను ఒక్కసారిగా, ఒక ఆగ్ని ప్రభు అన్న దూత. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా స్తోత్రం చెప్పండి. రెండు చేతులు పైకి.
అసలు జనాభా లెక్కలో ప్రపంచ చరిత్రలో ప్రపంచ పటములో బబులోను దేశాన్ని నాశనము చేస్తానని గాబ్రియలు దూత అంటే ప్రభు అన్నాడంట, నువ్వు చేస్తావని నాకు తెలుసు, కొంచెం మా వాళ్ళను కూడా అట్లుండే, కొంచెం మీరు అట్లుండండి అన్నాడంటే. దేవునికి స్తోత్రం చెప్పండి, రెండు చేతులు పైకి. అట్లా అన్ని దూతలు, అగ్నిని పంపించే దూత, సైన్యములకు అధిపతి అయిన దూత, మాచిపత్రి అనేటువంటి దూత, జలములను పంపించేటువంటి దూత, అన్ని దూతలు వస్తే ప్రభు అన్నాడంట, మీరందరూ అట్లుండండి. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు ఏమన్నారు? మా దేవుడు మండుతున్న అగ్నిగుండములో నుండి మమ్మల్ని రక్షించటానికి సమర్థుడు. విశ్వాసంతో పలుకమాట పలికితే అద్భుతం జరుగుతుంది. నా దేవుడు ఈ రోగము నుండి నన్ను విడిపించడానికి సమర్థుడు, నా దేవుడు ఈ సమస్య నుంచి విడిపించడానికి సమర్థుడు, నా దేవుడు ఈ శోధన నుండి తప్పించడానికి సమర్థుడు అని నువ్వు దేవుని సన్నిధిలో నిలబడి గనక ప్రార్థన చేస్తే దేవుడు అసాధ్యాలను సాధ్యపరిచేటువంటి దేవుడు, ఆయనే దిగి వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అంటాడు, ఇక్కడ ప్రవక్త ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి, వారిని నేను రాత్రంతా గమనిస్తున్నాను, వారు చేసిన ప్రతి ప్రార్థన నేను ఆలకించాను. మీ దూతలందరూ చాలా మంచి దూతలుగా ఉన్నారు, కానీ మీరు వెళ్ళుటకు నేను అనుమతించను. ఎందుకనగా నేనే వెళుతున్నాను. నేను ఉత్సాహం లేదు మీకు? ఆయనే అవుతానంటే మిత్ర శుభులు ఉంటారట, అందరూ వదిలేపోతాను. ఆడ వండిన పదార్థాలన్నీ చల్లబడిపోతున్నాయి. ఇంకా మరి క్యాలెండర్లు అంటావు, వాగ్దానాలు అంటావు, అవి ఎప్పుడెత్తావో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అసలు ఆయనే రంగు మీదకి వస్తానంటే అసలు ఎంత గొప్ప భాగ్యం ఉండదు. దూతలను పంపించుకుంటారు. ప్రవక్త అంటాడు, ఆయన సింహాసనం మీద నుండి లేచుట నేను చూస్తున్నాను. ఆమేన్. ఆయన లేవగానే ఏం జరిగిందంట? నలుదిక్కులో ఉన్నటువంటి వాయువులందరూ కలిగారంట. ముఖ్యమంత్రి కదలగానే, ముఖ్యమంత్రి స్టార్ట్ అవ్వగానే ఏమైంది? ముఖ్యమంత్రితో పాటు ఉన్నటువంటి క్యాన్వాయ్ బయలుదేరుతుంది పోలీసుల దగ్గర నుంచి. వింటున్నారా? ఇప్పుడు అసలు సర్వ సృష్టికర్త, సర్వ జగద్రక్షకుడు పరలోకము నుండి బయలుదేరితే దోతలు, శరాపులు, కెరూబులు, దేవుడు అన్నాడు దూతలు అందరితో, హలో యాడికి మీరంతా అన్నాడు. మేము కూడా వస్తాం ప్రభు, మీరు నేను ఒక్కనే. హల్లెలూయా. ప్రభు అంటాడు, ఈ ఉదయం నేను బబులోనుకి వెళుతున్నాను, నా పిల్లలు నా పక్షమున నిలబడ్డారు. ఇప్పుడు ₹1,00,00,000 మాట ఏంటో తెలుసా? అమ్మా నిద్రపోకుండా జాగ్రత్తగా దేవునికి స్తోత్రం. దేవుని పక్షమున గనక నువ్వు నిలబడితే నీ పక్షాన దేవుడు నిలబడి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అగ్నిగుండములోనికి ఆయనే సరాసరి రక్షించే సమయం వచ్చినది, రక్షించే గడియ వచ్చినది. హల్లెలూయా. బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు బబులోను దేశమందున ఆ ముగ్గురు భక్తులు బొమ్మకు మొక్కనందున పట్టి బంధించి రోజు అగ్నిలో పడవేసే. పడాలి.
నాలుగో వాడు ఉండలేదా ఓ భక్తుడా భయము చెందకు నీవు జీవమిచ్చిన యెహోవాన్నాడు ఓ భక్తుడా ప్రాణం పెట్టిన యేసయ్యున్నాడు జీవమిచ్చిన యెహోవాన్నాడు ఓ భక్తుడా హల్లెలూయా. రెండవ రాజుల గ్రంథము 7వ అధ్యాయం 3వ వాక్యం. త్వరగా చదవాలి, మీరు తొందరగా చదివితే తొందరగా అయిపోతుంది. రెండవ రాజుల గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద నలుగురు కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి మనము చచ్చిపోవుట వరకు. అది దేవునికి స్తోత్రం. ఎంతమంది? నలుగురు కుష్ఠరోగులు సిరియన్లు యెరూషలేమును సమరయ ప్రాంతాన్ని చుట్టుముట్టినప్పుడు ప్రైజ్ ది లార్డ్ నలుగురు కుష్ఠరోగులు ఆ ద్వారము దగ్గరే ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, మనం చచ్చిందాకా ఇక్కడ ఎందుకు ఉండాలి? ఆమేన్. మనము చచ్చేంత వరకు ఇక్కడ ఎందుకు ఉండాలి? ఎందుకు? దేశము